సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. సంతోషం గురించి చాలా విన్నారు కదా. దేవుని యందు ఆనందించడం వలన మీకు బలం, అలాగే మన ముందున్న సంతోషం కొరకు మనము సిలువను భరిస్తూ ప్రభువులో ఆనందిస్తున్నాము. మనం నిరాశపడే కారణమే లేదు. సిలువ ధ్యానాలకు సంతోషానికి ఏమి బంధం ఉందంటే మీరేం చెప్తారు? వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ జాయ్ ఇన్ జీసస్ అండ్ ద క్రాస్ మెడిటేషన్? నాకైతే అర్థమైంది ఏంటంటే సిలువ లేకుండా సంతోషం లేదు. సిలువ ద్వారానే మనకి సంతోషం. సిలువ మనకు ఎన్ని దీవెనలు ఇస్తుంది, ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తుంది. యేసు ప్రభు మన పాపములను క్షమించినాడంటే మనకి ఎంత సంతోషం కదా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. చాలా గొప్ప సంతోషం. లోకంలో అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం ఒక పాపి మారు మనసు పొందినప్పుడు. దేవునికి స్తోత్రం. దట్ ఇస్ అ గ్రేట్ మిరకల్. ఏదో నీకు ఒక లాటరీలో మరి నువ్వు గెలుచుకున్నందుకు ఉన్న సంతోషం కాదు, బంగారం దొరికినందుకు కాదు, మేడ మిద్దలు ఉన్నందుకు కాదు, నీకు కావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్నందుకు కాదు. యేసు ప్రభు నీ హృదయంలో ప్రవేశిస్తే అంతకంటే సంతోషం లేనేలేదు. హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషం. అందుకే ఇది కనెక్టెడ్ టు క్రాస్. నేను దీన్ని సిలువకు లింక్ పెడుతున్నాను, ఎందుకంటే సిలువ లేనిది మనకు సంతోషం లేదు. మనం పాపంలోనే మరణిస్తాం. పాపం మనకు నెమ్మది ఇవ్వదు, పాపం మనకు సంతోషం ఇవ్వదు. పాపం మనకు శిక్షకు దారి చూపెడుతుంది, మరణానికి దారి తీస్తుంది. కానీ యేసు ప్రభువును అంగీకరించిన మనం సిలువను ధ్యానిస్తున్నాం. అవును, పాటలు పాడతాం కదా, ఈ శ్రమలంతా మా కొరకే కదా, నా కోసమే కదా నువ్వు సిలువని ఎక్కింది, నా కోసమే కదా నీవు పటు బాధలు పడింది, నా పాపం, నా శాపం, నా రోగం నువ్వు సిలువలో భరించినావు. అందుకే మన దుఃఖమంతా ప్రభు తీసుకున్నాడు, మనకు ఆయన సంతోషం మనకిచ్చినాడు. దేవుని స్తోత్రం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం అని ఉంది. సంతోషం ఆత్మఫలం. ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలం. ఆత్మ లేకుంటే సంతోషం లేదని అర్థం. కనుక మంచి వర్తమానం మనం విన్నాం. కొన్ని వాక్యాలు దేవుడు నాకు గుర్తు చేసినాడు, అది మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 15:11లో యేసు ప్రభు స్వయంగా సంతోషం గురించి చెప్పిన మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15:11 ప్రభువులో ఈ సంతోషం, ప్రభువే మన సంతోషానికి కారణం. ఈ సంతోషం నీకు కావాలంటే ప్రభువును నీ హృదయంలో చేర్చుకోవాలి. ప్రభువును అడిగితే నీకు సంపూర్ణమైన సంతోషం ఇస్తాడు. ఆయనను కలిగి ఉంటే నీకు ఇంకా దిగులు లేదు, బుగులు లేదు. ఆయన సన్నిధిలోనే నీకు సంపూర్ణమైన ఆనందము, సంతోషం. నీ సంతోషము సంపూర్ణం కావాలంటే నువ్వు ప్రభువును వేడుకోవాలి. ప్రభువు లేనిది సంతోషమే లేదు. యోహాను సువార్త 15:11 చూడండి. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏ సంగతులు అంటే దాంట్లో ఆదేశాలు ఇచ్చినాడు. మీలో ప్రేమ ఉండాలి, ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించుకోవాలి, దేవుని ప్రేమ మీ హృదయంలో మండాలి. అప్పుడే మీకు సంపూర్ణమైన సంతోషం లభిస్తుంది. దేవుని మాటలు వినాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి, దేవుని ప్రజగా ఉండాలి, దేవుని అంగీకరించాలి, యేసు ప్రభు నీకు రక్షకుడుగా ఉండాలని కింద మీకు వివరణ ఉన్నది. అంటే యేసు ప్రభు నోటి నుండి వచ్చిన ఈ మాట సంతోషం గురించి
మీ యందు నా సంతోషము పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాడు. అది చక్కని మాట. ఈ లోకంలో మనకు కొన్ని సంతోషాన్ని ఇస్తుంది, కానీ పార్షియల్ జాయ్, పార్షియల్ హ్యాపీనెస్. తాగేవానికి సంతోషం ఉంటుంది, ఆ నిష దిగేదాకా. మళ్ళా అంతా కలవరం, కయ్యాలు, కలహం, దెబ్బలు, అల్లరి. అంటే ఒక సినిమా థియేటర్ వెళ్ళి, నా ఫ్రెండ్ వస్తుంది, నేను ఆఫీస్ నుండి వస్తున్నాను, ఆ థియేటర్ దగ్గర నేను దాటుకుంటూ వస్తుంటే ఆమె మరి బయటకు వస్తుంది. నేనన్నా, ఏంటి ఈరోజు సెలవు పెట్టి ఏం చేసినావు నువ్వు అంటే, ఏ కొత్తగా వచ్చింది సినిమా చూద్దామని సెలవు పెట్టినా. మరి నీ కళ్ళన్నీ వాసి ఉన్నాయి, ఎందుకంటే అంత ట్రాజెడీ, బాగా ఏడ్చినాను నేను. సంతోషం మీదకే పోయింది, కానీ డబ్బులు పెట్టి ఏం కొనుక్కుంది? దుఃఖాన్ని కొనుక్కుంది. చూడండి, మీ దుఃఖము సంతోషం అయిపోతుందంట. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం ఉంది. మీరు అంగలార్చిన మీ అంగలార్పును దేవుడు ఏం చేస్తాడట? నాట్యంగా మారుస్తాడు. యేసుప్రభు వచ్చింది ఎందుకు ఈ లోకంలో అన్నప్పుడు, భారభరిత హృదయానికి ఆయన స్తుతి వస్త్రము ధరింపజేయడానికి. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ జీసస్? విజన్ ఆఫ్ జీసస్ ఈజ్ స్ప్రెడింగ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద హ్యాపీనెస్ ఇన్ జీసస్. యెషయా 61 చూడండి. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఏమున్నా ఏమి లేకున్నా వారి సంతోషం వారి ముఖాల మీద కనబడుతుంది తప్పకుండా. వాక్యంలో ఉన్నది, భక్తిహీనులు ముఖం ఏం చేస్తారట? మార్చుకుంటారట. ఎవరిదైనా ముఖం మాడి ఉంటే వాళ్ళ భక్తి అంతంత మాత్రమే అని తెలుసుకోవాలి. సమస్యలకు కృంగిపోయి నొసటి మీద అంతా కుచ్చులు, వికారమైన ముఖం పెట్టినారంటే అనుకోవాలి వీళ్ళ భక్తి అంతంత మాత్రమే. కానీ భక్తి పూర్ణత, నీ ముఖం తేజస్సుగా ఉంటుంది. ఎందుకంటే నీకు భయం లేదు, దిగులు లేదు. రాజైన దావీదు అంటాడు 34వ కీర్తన 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందట? ఏం కలిగింది? వెలుగు కలిగింది. వారి ముఖములెన్నడూ లజ్జింపకూడదు. అందుకే ప్రార్థన చేసేవారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. వారికి తెలుసు దేవుడు వారి ప్రార్థనలకు జవాబిస్తాడు. కలవరం లేదు, నెమ్మదితో ఉంటారు. యెషయా 61 చూడండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. ఏంటి సువర్తమానం? వాట్ ఈస్ ద గాస్పెల్? సువార్త దేవుని శక్తి. అదే సంతోషం అన్నమాట. సువార్త దేవుని శక్తి. స్ప్రెడింగ్ హ్యాపీనెస్, స్ప్రెడింగ్ లైఫ్, స్ప్రెడింగ్ ఫెయిత్. సువార్త నమ్ము. మారు మనసు పొంది నువ్వు సువార్తను ఏం చేయాలట? నమ్మాలి. ఎందుకంటే ఆయన రాజ్యము సమీపంగా ఉందని అంటున్నాడు. ఇక్కడ సువార్త అంటే ఏంటి? వాట్ ఈస్ గాస్పెల్? దాని నిర్వచనం, యేసు ప్రభు ఈ లోకంలో నీ పాపముల నిమిత్తం చనిపోయినాడని, 3వ రోజు ఆయన తిరిగి లేచినాడని, తిరిగి ఆయన నీ కొరకు రానై ఉన్నాడని, నీ హృదయం ముందు విశ్వాసం ఉంచితే మరి నీవు రక్షింపబడతావు. రక్షణ సంతోషం అర్థమైతే ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దాం. ఇట్స్ కాల్డ్ ద రక్షణ సంతోషం అన్నమాట. ఈ లోకం దగ్గర లేదు అలాంటి సంతోషం ఇవ్వడానికి. ద వరల్డ్ హ్యాస్ నో జాయ్ టు గివ్ యూ. ఓన్లీ జీసస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ జాయ్. జీసస్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ హ్యాపీనెస్. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, మీరందరూ సంతోషంగా ఉన్నారంటే మనకేదో గొప్ప నిధులు ఉన్నట్టు కాదు, గొప్ప గొప్ప మరి ఆస్తిపాస్తులు ఉన్నందుకు కాదు. మనము యేసుప్రభు బిడ్డలమైనందుకు మనం సంతోషిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనకి ఏది లేకున్నా ఏది ఉన్నా మనకు వీ హ్యావ్ ద జాయ్ ఇన్ జీసస్. యేసులో గొప్ప ఆనందం. అందుకే ప్రభు వచ్చినాడంట. ద రీజన్ ఫర్ జీసస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇక్కడ రాస్తుంది, దీనులకు ఇట్టి సువార్త మనం అందించడానికి, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటం, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చటం. అందుకే క్రైస్తవులు దేనికి భయపడవు. కొట్టినా భయపడవు, చిరసల్లేసినా భయపడరు, ఉరి తీసినా భయపడరు, చంపినా భయపడరు. ఎంతమంది హతసాక్షులు సంతోషంగా వారి ప్రాణాలు అర్పించినారు, వాళ్ళు భయపడలేదు. చూడండి, అంటే వారికి అట్టి సంతోషము యేసు మూలాన దొరికింది. హల్లెలూయా. యేసు లేకుంటే నీ జీవితంలో సంతోషము లేదు. అయితే యేసు ప్రభు వచ్చినాడు. అందుకే 3వ వచనం చూడండి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండ. బూడిద ఎప్పుడు బూడిదలో కూర్చుంటారు, ఉపవాస ప్రార్థన ఉంటారు. పాత నిబంధనలు తమ పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపమైన హృదయంతో వారు గద్దెలు కూడా దిగుతారు, సింహాసనాలు దిగుతారు. రాజులు ప్రజలతో కలిసి కూర్చుంటారు.
బూడిదలో మూతి పెట్టుకుంటారండి. ఎందుకంటే అది పశ్చాత్తాపానికి చిహ్నం. ఇక్కడ బూడిదకు ప్రతిగా ప్రభు మనకేమిస్తున్నాడు? పూదండనిస్తున్నాడు. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా ఏమిచ్చినాడు? ఆనంద తైలం ఇచ్చినాడు. ఈ ఆనంద తైలాన్ని ఎవరు అపహరించలేరు. నీకున్న బంగారం ఎత్తుకపోతారేమో కానీ, నీకున్న ఆస్తి తొలగిపోతుందేమో కానీ, నీ ఆరోగ్యం క్షీణిస్తుందేమో కానీ, మరి నీకు ప్రభు ఇచ్చే ఈ గొప్ప ఆనంద తైలం, ఆయిల్ ఆఫ్ జాయ్, దుఃఖానికి ప్రతిగా నీకు ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ద వెరీ రీజన్ ఫర్ జీసస్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్ ఈజ్ టు గివ్ యూ జాయ్. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం, అంగలార్ ప్రతిగా నాట్యం, బూడిదకు ప్రతిగా పూదండ, మరి నీకు దుఃఖించే నీకు ఉల్లాస వస్త్రం అనుగ్రహించడానికి యేసు ప్రభువు మరి ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు పంపి ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రభు నందు విశ్వాసం ఉంచేవాడు సంతోషించాలి. వాడు నాశనము లేదు అని నశింపక వాడు ఏం పొందుకుంటున్నాడు? నిత్య జీవాన్ని పొందుకున్నాడు. అందుకే ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్న తగినవి కావంటున్నాడు. నా ముందున్న సంతోషం కొరకు నేను ఏదైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ముందున్న గొప్ప ఏర్పాటు కొరకు, ఆ నిత్య జీవం కొరకు సదా నేను యేసుతో ఉన్నాను, సదా నేను సంతోషించబోతున్నాను. కాబట్టి ఈ లోకంలో నాకు కలిగే శ్రమలు నేను అది పర్వా చేయను. అవి నేను దాని మీద నేను దృష్టి ఉంచాను. నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక గురి ఉందని అర్థం అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీ ప్రార్థనలో ఒక ప్రార్థన ఈరోజు నుండి మీరు యాడ్ చేయాలి మీ రిక్వెస్ట్లో. అది మీకు తెలియజేస్తాను. నేను అడుగుతాను ఎప్పుడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు నేర్పించినాడు ఒక ప్రార్థన. యోహాను సువార్త 16:24. ఇది వరకు మీరు ఏమీ నన్ను అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకు. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆరాధిస్తే కొద్దిగా ఉంది సంతోషం, కొద్దిగా బాధలు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని పిచ్చి పిచ్చి టెన్షన్స్ ఉన్నాయి అని అంటారు. కానీ సంపూర్ణమైన సంతోషం ఎంతమందికి కావాలి? హల్లెలూయా. ఫుల్నెస్ ఆఫ్ జాయ్, అది యేసు ప్రభు మనకు వాగ్దానం ఇచ్చినాడు. అది నీ పరిస్థితుల మీద ఆధారపడదు, నీకున్న వస్తు సామగ్రి మీద ఆధారపడదు, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆధారపడదు, నీకున్న నిందలు, అవమానాలు, దుఃఖము, వేదనలు, ఉపద్రవము, వస్త్రహీనత, ఆకలి దప్పులు, వీటి మీద ఆధారపడదు. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు కదా, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ఏం చేయమంటున్నాడు తెలియదా? ఏం చేయమన్నాడు? మత్తయి సువార్త తీయండి. అంటే విన్న వాక్యం అంతా హృదయంలో లేదన్నమాట. ఒక చెవు నుండి విని ఇంకో చెవు నుండి వదిలేస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 చదవండి. మాథ్యూ 5th chapter 11 and 12. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు దురదృష్టవంతులు అన్నాడా? మీరు ధన్యులు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీకు రావాలి ఇలాంటి శ్రమ. మిమ్మల్ని మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకేంటి శ్రమ అన్నాడు. ఇదేంటబ్బా ఉల్టా ఉందా అని అనుకుంటాం కొన్నిసార్లు. మనుషులు మిమ్మల్ని పొగడినప్పుడు, మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకేం కలుగుతుందట? శ్రమ. కానీ నిందించి అవమానించి హేళన చేసి మరి మీ మీదంగా అబద్ధంగా చెడ్డ మాటలు పలికి మరి ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసినప్పుడు మీరు ధన్యులు అని అంటున్నాడు. అదనమాట లాజిక్. ఈ ధన్యత ఎలా లభించిందంటే యేసులో లభించింది నీకు. దేవుని స్తోత్రం. యేసు శిలువ మరణం ద్వారా లభించింది నీకు. యేసు ఒకవేళ శిలువను ఎక్కకుంటే, తన ప్రాణం నీ కొరకు పణంగా పెట్టుకుంటే నీకు ఈ సంతోషం లేనే లేదు, ఎప్పుడు ఉండదు. ఎవరైనా ఒక్క మాట అంటే నువ్వు పడవు. నన్ను క్రైస్తవత్వం ఆకర్షించిందే ఇది. ప్రభువును అంగీకరించే ముందు ఎవరన్నా ఒక మాట అంటే భలే లోతుగా వెళ్ళిపోయాను. కొన్ని రోజులు భోజనం మీద నాకు శ్రద్ధ లేకపోయేది. ఎందుకన్నారు ఆ మాట? నేను ఆరాధించాలి, నేను కనుక్కోవాలి. కానీ ఎప్పుడైతే యేసు నా హృదయంలో ప్రవేశించినాడో
ఒకరోజు ఎవరైనా ఏమని అనుకుంటేనే బాధ నాకు. ఏంటయ్యా నా మీద పని ఆపేసినావా? ఏమనలేదు ఎవరు అనాలి. ఎందుకంటే అదొక ధన్యత అనంది వాక్యంలో. దేవుని స్తోత్రం. ఇదొక ధన్యత అనాలి. ఎవరో ఒకరు మళ్ళీ కోపం చేస్తూనే ఉండాలి. చెట్టుకు ఎరివేసినట్టు అన్నమాట. హల్లెలూయా. మన ముఖం మార్చుకోం. ఆ శ్రమలోనే ఆనందించడానికి మనకు తరబీదు ఇచ్చినాడు దేవుడు. దేవుని స్తోత్రం. అయితే ఇంకా సంతోషించి మీరు ఇలాంటి శ్రమలు మీకు లభించినప్పుడు ఇదొక లభ్యమైందనమాట, నీకు ఒక దీవెన అనమాట. అది మీరు మనుషులు నిందించినప్పుడు, మీ మీద అబద్ధంగా చెడ్డమాటలాడి మీ మీద లేని వార్తలు పుట్టించినప్పుడు మీరు చతికిలబడిపోండి, కృంగిపోండి, ఏడవండి, రొమ్ముగొట్టుకోండి, నేల మీద పొరలండని లేదు ఇక్కడ. మీరు ధన్యులు. మీరు ఏం చేయాలి? మీరే చదవండి. ఏం చేయాలని 12వ వచనం గట్టి చదవండి. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలం తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతి. మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము ఎక్కువ అవుతుంది. బ్యాంకులో బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు పెరిగితే ముఖం మార్చుకుంటారా? ఆనందిస్తారా? బా 1,00,000 పెరిగింది నా అకౌంట్లో అనుకుంటావు. మీకు భాగ్యం ఇది. మీకు పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. కాబట్టి సంతోషించండి, ఆనందించండి. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించిరి. యేసు ప్రభునే సిలువేసిన లోకం నీకేం పూలమాల వేస్తుందా? అందుకే నాకేం నచ్చదు. ఎవరైనా షాల్ వేసి పూలమాల వేసి నన్ను చాలా గనపరిస్తే నేను సిలువెత్తుకోవడానికే నేను పిలువబడినాను. ఇవన్నీ ఎందుకు? నాకు శ్రమల్లో సంతోషించే ఆ గొప్ప ఆత్మీయ మరి జ్ఞానం దయచే ప్రభువా అని నేను ఎప్పుడు అడుగుతాను. కాబట్టి పౌలు జీవితం చూసినప్పుడు పౌలు దేనిలో సంతోషించినాడు? ఆయన ఈ లోకాన్నే పెంటగా ఎంచుకున్నాడు. క్రీస్తు యేసుని గురించి ఉన్న పునరుద్ధానం, ఆయన మరణం గురించి ఉన్న జ్ఞానం నాకు కావాలి అంటున్నాడు. తక్కిందంతా నేను నష్టపరుచుకుంటున్నాను. ఈ లోకాన్ని నేను ఎలాగ ఎంచుకుంటున్నాను? పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఇలాగన్న వ్యక్తి ఫిలిప్పీ 4:4 ఒక మాట అంటాడు, ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించు. మరి ఈ మాట చెప్పేటప్పుడు ఆయన మరి చాలా సుఖభోగములేదు ఉన్నాడా? కాదు. ఆయన చెరసాల్లో ఉండి రాసిన పత్రిక అది, ఫిలిప్పీ పత్రిక. ఇట్స్ అ ప్రిజన్ ఎపిస్టల్. చెరసాల్లో సుఖం ఉంటుందా అండి? చెరసాల్లో శుచి శుభ్రం ఉంటుందా? చెరసాల్లో ఆకలి దప్పులు తీరుతుందా? ఒంటరితనం, చీకటి, అశుచి, దోమకాట్లు ఉండేదంట. నేను చదివినాను. పెద్ద పెద్ద దోమలు కుట్టేదాన్ని. ఆయన ముందే ఆయన శరీరంలో ఆరోగ్యం లేదు పౌలు. ఎన్ని ఇబ్బందులు పడినాడు. ఇబ్బందుల్లో రాస్తున్నాడు, శ్రమల కొలిమిలో నుండి రాస్తున్నాడు ఫిలిప్పీ పత్రిక. ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభువునందు ఆనందించు. ఎంత గొప్ప మాట ఇది. అపోస్తులు పౌలు పాటలు పాడతాడా అని ఈరోజు ఉదయం నేను జస్ట్ ఐ థాట్, పౌలు సింగర్ అండి. ఎట్లా చెప్తారు పౌలు సింగర్ అని? అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఆయన చెరసాల్లో పౌలు శీలలు బంధింపబడి కాళ్లకు పెద్ద బొండ, చేతులకు సంఖ్యళ్ళు, మరి అంతర్భాగం చీకట్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు. ఏడ్చారా? ఆనందించారా? వారు సంతోషంగా ఏం చేస్తున్నారు? పాటలు పాడినారంట. నాకు అట్లా తెలిసింది, ఓ పౌలు పాటలు పాడతాడు, సింగరే, ఆయన కూడా పాటలు పాడతారు. ఒకసారి ఆ మాట మీకు గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. మధ్యరాత్రి, అది చెరసాల ఆ స్థలం, చాలా దెబ్బలు తిన్నారంట. అపోస్తుల కార్యం 16:22 నుండి చదువుతున్నాను. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది ఖైదీలు వినుచుండిరి. పాడతారా మీకు శ్రమ వస్తే? నిన్నటికి 864 ప్రేయర్ సెల్స్ తెరిచినాం. ఇది నా దర్శనం. 864. ఐ వాంట్ టు రీచ్ 1000 అండ్ స్టిల్ గో బియాండ్. ఎందుకంటే
ప్రతి కుటుంబంలో కష్టాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, రోగం ఉంటుంది, మనస్పర్ధలు ఉంటుంది, కయ్యాలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, ఓటమి ఉంటుంది, పిల్లలు మాట వినరు, భార్యాభర్తల మధ్యలో జగడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి ఈ లోకంలో. ఈ లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఈ లోకంలో మీకు సుఖం కలుగుతుందని చెప్పలేదు. యోహాను సువార్త 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకాన్ని ఏం చేశాను? జయించినాను. ప్రార్థనా సెల్ ఎందుకంటే పేరు పెట్టి ఒక్కొక్క పేరు పెట్టినాం దాన్ని. అక్కడ నువ్వు పాటలు పాడాలి, ఆరాధించాలి, స్తుతి కీర్తన చేయాలి. నీవు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో అప్పుడు తప్పకుండా దేవుని సంతోషం మీ హృదయాల్లో తప్పకుండా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కష్టాల్లో కదా పాటలు పాడి, ఎంత పాపం బెత్తంతో కొడితే రక్తం అంతా మరి దేహం నుండి గారిపోయిన తర్వాత ఆకలి ఉండదా, దాహం ఉండదా, నిద్ర ఉండదా? జన సమూహం ఇద్దరి మీద పడ్డారండి. ఒక్కరిని తట్టుకోలేం మనం. ఇద్దరు అంత పెద్ద జన సమూహాన్ని తట్టుకొని దెబ్బలు తిని అవమానం పొంది ఒళ్ళంతా రక్తసిక్తమై ఆకలి దప్పులు ఉన్నాయి, వస్త్రాలంతా లాగేసినారన్నది, బెత్తంతో కొట్టినారండి. జన సమూహం అంట, సుఖమే లేదు. కానీ వారికి ఒకటి తెలుసండి, ప్రభువును ఆనందించడం వల్ల వారికి మహాబలము కలుగుతుందని. దేవుని స్తోత్రం. వారు ప్రార్థన చేసినారంట, పాటలు పాడినారంట, ఖైదీలు విన్నారంట. ఇంకా క్రింది భాగం మీరు చదవండి. ఇట్స్ ఏ సిరీస్ ఆఫ్ మిరకిల్స్. అద్భుతాల పరంపర చూస్తారు. మీ కింది వచనము 34 వరకు చదవండి. యూ విల్ సీ ఎ సిరీస్ ఆఫ్ మిరకిల్స్ హ్యాపెనింగ్ బికాస్ దే ఎంజాయ్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వారి మధ్యలో మూడో వ్యక్తిగా ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువుని బట్టి వారు సంతోషించినారు, ఆనందించినారు. వారు ఆ పరిస్థితిని మరి గెలిచినారు. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మొదటి దశలోని 5:16-18 వచ్చిన పౌలు అంటాడు, ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చూడండి. మొదటి దశలోని 5, మీకు ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, అందరు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు, మీకు అంతా బాగున్నప్పుడు సంతోషం కాదు. బీ హ్యాపీ ఆల్వేస్. నేను చదువుతాను. మొదటి దశలోని 5:15 వచనమండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. హల్లెలూయా. ఎల్లప్పుడు సంతోషంగా ఉంటే ఆ గృహం ఎంత కళకళలాడుతుందండి. నీ ముఖం ఎప్పుడు ఒక చిరునవ్వుతో ఉంది. ఎప్పుడు నీవు ప్రభువులో ఆనందిస్తున్నావు. ప్రభువులో నీకు బలం ఉన్నది, ప్రభువులో సంతోషం, ప్రభువులో ఆనందం ఉన్నది. ఆత్మఫలం నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితేనే నీ కట్టి సంతోషం. అందుకే దేవుని రాజ్యం భోజనం కాదు, పానం కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. హల్లెలూయా. ద జాయ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే యేసులో ఉన్న ఆ ఆనందం, ఆత్మలో ఉన్న ఆనందం, అది నీకు ఈ సంతోషాన్ని ఇస్తుంది. అందుకే శ్రమలకు భయపడకుండా నీవు శ్రమల్లో కూడా పాటలు పాడతావు. అందరు అడుగుతారు, మనుషులు చచ్చిపోతే కూడా పాటలు పాడతారు, ఈ క్రైస్తవులకు బుద్ధి లేదని. వాళ్ళకి తెలియదు మన జ్ఞానం. ఓ మనిషి చనిపోతే దగ్గర భజన చేస్తారు. ఎందుకండి రాత్రంతా భజన ఉంటుంది. అప్పుడు అన్నిళ్ళు అనుకుంటారు వీళ్ళకి మతి చెడింది. ఎందుకంటే వీళ్ళు చచ్చితే కూడా ఏడవరు. వీళ్ళు ఏం చేస్తారు? పాటలు ఎందుకు పాడతారు వీళ్ళు? మరి అన్య మార్గంలో చూస్తే ఎవరు ఏడవడానికి లేకుంటే కిరాయి ధరలను తెచ్చి ఏడిపిస్తారు. ఉట్టి ఫేక్ ఏడుపు అన్నమాట. వాళ్ళకి డబ్బులు కడతారు. అరే వీడు అనాథ, వీడికి ఎవరు లేరు ఏడవడానికి, కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీరు అందరూ ఏడవాలి. వాళ్ళకి ఫీజు ఉంటుందట. మనం ఎంత భాగ్యవంతులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మార్గం ఇది క్రైస్తవ మార్గం. ఎంత గొప్పది రక్షణ మార్గం, ఎంత గొప్ప బలియాగము సిలువ యాగం. అందుకే కదా మనం ఈరోజు సంతోషంగా ఉన్నాం. ఈ సిలువ ధ్యాన దినాల్లో మరి ఇది మనం నేర్చుకోవాలి. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఎలాంటి సంతోషం తెలియదా మీకు? ఆ వాక్యం లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి. వాక్యం తెలియకుంటే ఇక్కడే కూర్చోబెడతాను నేను. లూకా సువార్త 15వ అధ్యాయము. ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె తిరిగి వచ్చినప్పుడు యేసుప్రభు చెప్పిన ఉపమానం ఇది. లూకా 15:6 మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా.
అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కన్నా వారి విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. హల్లెలూయా. అవును, ఎక్కువ సంతోషం ఎప్పుడంటే పాపులు మారు మనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం, ప్రభువుకి ఎంతో సంతోషం. ఎందుకంటే నా బలియాగం వ్యర్థం కాలేదు, నా ప్రేమను అర్థం చేసుకున్నారు. అవును, ఇందుకొరకే కదా నేను ఈ లోకానికి వచ్చేది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. నీ పాప పరిహారం నిమిత్తమే ఆయన వచ్చినాడు. నీవు ఈ లోకంలో నీకు సంతోషం లేదు, పాపము నీకు సంతోషం ఇవ్వదు, శరీర ఇచ్చలు సంతోషం ఇవ్వదు, రోగం వస్తుంది, సుఖరోగం, నువ్వు పేషెంట్ అయిపోతావు ఎక్కువగా నీ శరీరంతో ఆటలాడితే. నువ్వు త్రాగితే నీ లంగ్, లివరు, స్ప్లీన్ ఇవన్నీ పాడైపోతుంది, చచ్చిపోతావు నువ్వు తాగి తాగి తాగి. చాలామంది రోడ్డు మీద పడి చనిపోతారు. సంతోషం వెతుకుతున్నారు వాళ్ళకు సంతోషం దొరకదు. దొంగతనం చేయడానికి, పరుల సొమ్ము ఆశించి దొంగతనాలు చేసి సంతోషిస్తామంట. మొన్న ఒక క్లిప్పింగ్ చూసినాను. ఒకడు పెద్ద బిల్డింగ్ వెళ్ళి బయట ఉన్న చెప్పులన్నీ కట్టుకున్నాడట. అరే వీడేవాడు బుద్ధి లేనివాడు, అందరూ బంగారం ఎత్తుకుంటారు కదా, మనుషులు వదిలిపెట్టిన చెప్పులన్నీ మూట కట్టుకొని కెమెరాలో చిక్కినాడు. చూడండి, ఈ లోకం నీకు సంతోషం ఇవ్వదు, ఎందుకంటే లోకం దగ్గర ఇట్టి సంతోషము లేదు. కానీ 16వ కీర్తన 11వ వచనంలో ఆయన సన్నిధిలో నీకు ఎటువంటి సంతోషం? సంపూర్ణమైన సంతోషం. చప్పట్లు గట్టి కొడదామా? ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషం. ఆయన కుడి చేతిలో నీకు ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్, నిత్యమైన సుఖం. 16వ కీర్తన 11వ వచనం అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే యేసు నీ సంతోషానికి కారణం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము. చప్పట్లు కొట్టి ఆనందిద్దాం. నేడే యేసు నొద్దకు రమ్ము. నా హృదయము వింతగా మారే, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం, చెప్పన శక్యమైన సంతోషం. అందరూ ఒకసారి లేచి నిలబడి దేవుని సన్నిధిలో మనం దేవునికి స్తుతియాగం చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. సీయోను నివాసులారా, మీరు సంతోషంగా పాటలు పాడుడి, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. తెరువబడెను నా మనోనేత్రం, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సత్య సమాధానం నీకు కావలెనా? సత్య సమాధానం నీకు కావలెనా? సత్య సమాధానం నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా?
జీవము నీకు కావలెను, నిత్యుడేసు నొద్దకు రమ్ము, నిత్యుడేసు నొద్దకు రమ్ము. మోక్ష భాగ్యము నీకు కావలెను, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెను, నేడే యేసు నొద్దకు రమ్ము, మోక్షరాజు నొద్దకు రమ్ము. యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చు, ప్రవేశించు నీ ఉల్లమందునా, ప్రవేశించు నీ ఉల్లమందునా. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. హల్లెలూయా. నేను ఎప్పుడు పాడినా మీరందరూ నాతో పాడతారు, అది నాకు చాలా సంతోషం. నేను కాయిర్ వాళ్ళని ఎప్పుడు బెదిరిస్తుంటాను తెలుసా మీకు, మీరు చక్కగా పాడకుంటే నేను ఎత్తుకుంటా కంజర. నాతో సహకరించడానికి సంఘమంతా నాతో చప్పట్లు కొట్టి సహకరిస్తుంది అని నేను చాలా హుందాతనంతో చెప్తా వాళ్ళకు. అవును, ఆత్మలో ఆనందం, ఆత్మలో సంతోషం, ఈ లోకం ఇవ్వని సంతోషం యేసులోనే నీకు లభిస్తుంది. అందుకే ఈ పాట పాడినాను. ఈ సంతోషం నీకు కావాలన్నా నువ్వు ఎక్కడికి రావాలి? యేసు వద్దకే రావాలి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకు తెలుసా? ఈ వాక్యం విన్నాను సంతోషం గురించి. మరి ఇంకో సంతోషం ఏంటంటే, నేను చాలా రోజుల నుండి ఒక స్త్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వెరీ గుడ్. ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ సునీత విలియమ్స్. ఎందుకంటే నాకు చాలా గర్వకారణం ఆమె అంటే. ఐ లవ్ హర్, ఐ అడ్మైర్ హర్, ఐ రియల్లీ హ్యావ్ గ్రేట్ అప్రిషియేషన్ ఫర్ దట్ ఉమన్. స్త్రీలు ఏం చేస్తారు? అది చేస్తారు, ఇది చేస్తారు, ఇంటికాడ వంట వండరు, చేత కాదని ఇలాగ అంటారు కదా, మొట్టకాయలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు దమ్ముంటే చెప్పండి, స్త్రీలు ఏం చేయలేరు. అంతరిక్షంలో 9 నెలలు ఉందండి ఆమె. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. షీ గాట్ స్టక్ అప్ దేర్. అక్కడ ఆమె ఊహించలేదు అలాగ అవుతుందని. అనూహ్యమైన పరిస్థితిలో చిక్కుకున్నది ఆమె. ఒక్క నరుడు మాత్రం ఆమె పక్కన ఉన్నాడు. అతను ఒక విశ్వాసి. ఆయన గురించి నేను చెప్పాలనుకున్నాను. ఆయన మాటలు ఎంత అద్భుతమైన మాటలు అంటే, అంతరిక్షంలో నాకు ధైర్యం ఇచ్చింది యేసు ప్రభు అన్నాడండి. దేవునికి స్తోత్రం. హెబ్రీ 11 ఆయన ధ్యానిస్తా పోయినట్ట. హెబ్రీ 11 నాకు నెమ్మదికి కారణం యేసుప్రభువే, ధైర్యానికి కారణం యేసుప్రభువే అన్నాడు. ఏదేమైనా వారిద్దరు కూడా భూమండలానికి సురక్షితంగా చేర్చుకున్నారు. నేనైతే సిన్సియర్గా ప్రార్థన చేసినాను. ఎందుకంటే ఆమె ఒక మహిళకు ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ దూరం పోవాలంటే ఎన్ని యాతనలు పడుతుంది ఆమె. ఒంటరిగా చీకట్లో ప్రయాణం చేయాలంటే ఎన్ని భయాలు. కానీ షీ హాజ్ ప్రూవ్డ్ దట్ ఉమెన్ కెన్ అకంప్లిష్ మచ్. అప్పుడు నేను అనుకున్నాను, యేసు హృదయంలో ఉన్న మహిళ ఇంకెంత సాధిస్తుంది అని అనుకున్నాను. దేవుని స్తోత్రం. యేసును స్వీకరించిన మహిళ, రక్షణ పొందిన మహిళ, ఇంకా అసలు ఆమె సాధించే కార్యాలకు హద్దులే లేవండి. పరిమితులు లేని స్త్రీ ఆమె. చప్పట్లు కొట్టి సంతోషించండి. దేవుని స్తోత్రం.
మరి ఇలాంటి ఒక మహిళ భారతదేశానికి చెందిందంటే నాకెంతో సంతోషం. ప్రతిరోజు ప్రార్థించినాను, షీ షుడ్ కమ్ బ్యాక్ సేఫ్లీ. ఇంతకుముందు ఒక స్త్రీ పోయింది, ఆమె పేరు కల్పనా చౌలా. కల్పనా చౌలా పాపం ఆమె మరణం అయిపోయింది కదా, కానీ ఈమె సజీవురాలుగా క్షేమంగా వచ్చినందుకు నాకు ఎంతో ఆనందం. మరి ఈమె ఒకవేళ ప్రభువును కలిగిన స్త్రీ అంటే ఎంత తెగించి ఎంత గొప్ప కార్యాలు నాకు అనిపిస్తుంది. ఆమె లోకమంతా యేసు బిడ్డలను మార్చేస్తుంది అనిపిస్తుంది. అంత దమ్మున్నది, ఆమె ధైర్యం ఉన్నది. దేవుడు అట్టి ఆత్మను మనందరికి ఇచ్చినాడు. మనం ఏడ్చుకుంటూ పిరికితనంగా వణుక్కుంటూ బయటికి అవసరం లేదు. ప్రభువులో మనకు గొప్ప సంతోషం ఉంది. అందుకే 2 తిమోతి 1:7 పౌలు అంటాడు కదా, మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు. 2 చేతులైతే దేవునికి వందనాలు చెల్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, ఎంతో సంతోషం మాకు అనుగ్రహించినావు. వాక్యం వింటుంటే మాకు సంతోషం, వల్లిస్తుంటే మాకు సంతోషం, వింటుంటే సంతోషం, చెప్పుతుంటే సంతోషం. ఈ సంతోషానికి కారణం నీవే ప్రభువా. అయ్యా, నేను నమ్ముకున్న వారికి ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఇది ఆత్మఫలం ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ పొందే వారికి నీవు సిద్ధపరిచిన సంతోషం ఇది నాయన. ఈ లోకరీతిగా ఉన్న బాధలు, హింసలు, ఇబ్బందులు, లేమి, ఓటమి, నిందలు, అవమానాలు, దుఃఖము, వస్త్రహీనత, ఉపద్రవము, కన్నీరు, ఏది కూడా ఈ సంతోషాన్ని తొలగించలేదు నాయన. నీకు వందనాలు. అంత సంతోషాన్ని బిడ్డలకు నువ్వు పొందుపరుచున్నావు కనుక నీకు స్తోత్రం. అది నీ సన్నిధిలోనే దొరుకుతుంది నాయన. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంతోషంగా వారు బయలువెళ్ళినారని వాక్యంలో చూస్తున్నాం. అవును తండ్రి, ఈ వీళ్ళందరికీ మరి వివిధ మాధ్యమాలు కూడా దేవుని వాక్యం విన్నవారు సంపూర్ణమైన సంతోషం కలుగునుగాక. మీ సంతోషం సంపూర్ణమగినట్లు మీరు అడుగుడి, మీకు ఇవ్వమని అన్నావు. మేము అడగడం లేదు ప్రభా, మేమేమో అడుగుతున్నాము. సంపూర్ణమైన సంతోషం అడగడం లేదు. ఈ రోజు నుండి సంపూర్ణమైన సంతోషం అడగడానికి మాకు సహాయం దయచేయమని చేతులెత్తి వారిని ఆశీర్వదించి, వారి తలల మీద నీ పరిశుద్ధమైన శక్తిగల హస్తం ఉంచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా సంతోషంతో నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు